కూడా లష్కర్ బోనాలు సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం అమ్మవారి బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఇంత పెద్ద పండగ అనేది ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి పండగ అనేది ఎక్కడ కూడా లేదు. అది తెలంగాణ ప్రత్యేకత, తెలంగాణ పండగ. ఈరోజు బోనాలు సమర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే కేవలం వాళ్ళ కుటుంబానికి కాదు, రాష్ట్రమంతా బాగుండాలి, ప్రపంచంలో మానవాళ్ళంతా బాగుండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించినటువంటి అందరూ మహిళలు ఈరోజు చక్కగా అలంకరించుకొని తెలంగాణ కళ ఉట్టిపడేటట్టుగా వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి పిల్లల్ని తీసుకొని వచ్చి కొత్త కోడళ్లను ఈరోజు ఎంతో మంది ఈరోజు లష్కర్ బోనాలకి అమ్మవారికి బోనం సమర్పించడమే కాకుండా కొత్త కోడళ్ళు కొత్త అల్లుళ్లతో ఈరోజు జరుపుకునేటటువంటి ఈ సంబరంలో మేము కూడా ఇందులో భాగస్వాములు కావడము, దర్శనం చేసుకోవడం మేము అదృష్టంగానే భావిస్తున్నాం. ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లను చేసింది. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, వర్షం కూడా సకాలంగా ఈ సంవత్సరం వర్షాలు లేవు, అరుదుగా వర్షాలు ఉన్నాయని అన్నారు. కానీ అవన్నింటినీ కూడా ఏది కూడా వాతావరణ శాఖ కాకుండా అమ్మవారు ఇచ్చేటటువంటి దీవెనతో తెలంగాణకి రైతులు వెన్నెముకైనటువంటి తెలంగాణలో పంట పండితేనే మనమందరం కడుపు నిండా అన్నం తింటాం. కాబట్టి వర్షం సకాలంలో కురిసి అందరూ బాగుండాలి, మరి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అనేదే ముఖ్య ఉద్దేశం. కాబట్టి